Hello students, welcome to my channel Mahisri School. AP 10th class Mathematics English Medium Model Question Paper 3 2025 total marks వచ్చేసి మనకి 100కి ఉంటుంది. టైం డ్యూరేషన్ ఎంత 3 hours 15 minutes. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో 2 మోడల్ పేపర్స్ పెట్టాను. ఇది థర్డ్ వన్ అనమాట. సో మనకి ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ వన్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇందులో మనకి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్యారీ చేస్తుంది. సో దీంట్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 12 క్వశ్చన్స్ మనకి 1 మార్క్ని క్యారీ చేస్తాయి అనమాట. సో ఈ 12 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తే 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. చూడండి అన్ని క్వశ్చన్స్ నేను క్లియర్గా ఇచ్చాను. చూడండి ఉన్నాయి కదా 12 క్వశ్చన్స్. టోటల్ 12 ఇంటూ 1 మార్క్ కదా మనకి ఈ సెక్షన్ నుంచి 12 మార్క్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 2 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. దీంట్లో ఏంటి మనకి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. దీంట్లో మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి ఈ సెక్షన్లో. చూడండి మా అన్ని క్వశ్చన్స్ క్లియర్గా ఇచ్చాను. టోటల్ మనకి ఇందులో 8 క్వశ్చన్స్ కదా 20 వరకు 12 నుంచి 20 వరకు. టోటల్ ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు దీని నుంచి 8 ఇంటూ 2 16 మార్క్స్ మనం ఇందులో నుంచి గెయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 3 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఈ సెక్షన్ 3లో మనకి దీంట్లో కూడా 8 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ అనమాట. చూడండి 21 నుంచి అన్ని క్వశ్చన్స్ కనబడుతున్నాయి కదా. 21 నుంచి 28 క్వశ్చన్స్ వరకు ఇందులో వస్తాయి మనకి. సో ఇందులో మనకి ఎన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చు 8 ఇంటూ 4 మార్క్స్ 32 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 4 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. దెర్ ఈజ్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్. ప్రతి ఒక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. ఈ సెక్షన్లో కూడా మనకి ఒక్కొక్క క్వశ్చన్ మనకి 8 మార్క్స్ క్యారీ చేస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట. బెస్ట్ ఆప్షన్ మనం ఐదర్ ఏ రాయొచ్చు ఆర్ బి రాయొచ్చు. మనకు వచ్చింది ఏది వస్తే అది ఒకటి మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఓకేనమ్మా. దీంట్లో వచ్చేసి మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. 29 నుంచి 33 క్వశ్చన్స్. టోటల్ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్లో చూడండి ఏ ఆర్ బి ఐదర్ ఏ రాయొచ్చు ఆర్ బి అటెంప్ట్ చేయొచ్చు. సో మనకి ఇది ఇంటర్నల్ చాయిస్ అనమాట. చూడండి 32లో 33లో కూడా సేమ్ ఏ ఆర్ బి క్వశ్చన్స్. అండ్ 33 క్వశ్చన్ వచ్చేసి ప్రతి ఒక్క మోడల్ పేపర్లో గ్రాఫ్ అయితే కంపల్సరీ ఇస్తున్నారమ్మా. సో గ్రాఫ్ ఇదొక చాప్టర్ నుంచి ఇదొక చాప్టర్ నుంచి ఈ గ్రాఫ్ అనేది మనం ఏదో ఒక చాప్టర్ నుంచి నేర్చుకుంటే కనుక డెఫినెట్లీ మనం 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో జాగ్రత్తగా నేర్చుకోండి. బాగా ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ద బెస్ట్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మోడల్ పేపర్స్ తెలియని వాళ్ళు స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.